కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అకయందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభము అని చెప్పి రాయునది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారితో పాటు మరొక ఆయన కూడా రాశారు. ఎవరో చెప్పగలరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారితో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, సోస్తనేసు. వండర్ఫుల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు మరియు సోస్తనేసు అనే సహోదరుడిద్దరూ కలిసి ఆ పత్రిక రాస్తే, ఈ 2వ పత్రిక దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు మరియు తిమోతి కనబడతాడు. ఇక్కడ యవనస్తుడైన తిమోతి. అంటే వాస్తవానికి మేజర్ కాంట్రిబ్యూషన్ కేమ్ ఫ్రమ్ అపోజిల్ పాల్. అయితే వీరు సోస్తనేసు కానీ లేదా తిమోతి కానీ పౌలు గారికి సహకారులుగా ఉన్నారు. దేవుడు తన ఆత్మ ద్వారా దైవజనులను ప్రేరేపించి మాట్లాడాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద వేస్ దట్ గాడ్ వుడ్ లైక్ టు కన్వే ఆర్ కమ్యూనికేట్ హిస్ మెసేజ్ టు ద వరల్డ్. తన ప్రవక్తల ద్వారా మరియు అపోస్తలుల ద్వారా, సువార్తికుల ద్వారా దేవుడు తన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. కొరింథ్ అనే ప్రాంతం ఒక దేవుని ఎరుగని ప్రాంతమే. యూదేతర జనాంగం ఎక్కువగా ఉన్న ప్రాంతం. అక్కడ ఆ ప్రాంతంలో చాలామంది తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తూ కాలాన్ని గడుపుతున్న ఆ రోజుల్లో పౌలు మహాశయుడు కొరింథు పట్టణాన్ని విజిట్ చేశాడు, దర్శించాడు. దేవుడు మాట్లాడాడు, పౌలా, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, చాలామంది ప్రజలు నా కొరకు ఉన్నారు, నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు పౌలుతో మాట్లాడాడు. పౌలు భక్తుడు ఆ పట్టణంలో అడుగుపెట్టి సువార్త ప్రకటించిన తర్వాత సంఘస్థాపన జరిగింది. అయితే వారిలో చాలామంది అంతకుముందు వేరే విధానాలు, వేరే ఉద్దేశాలు, వేరే రకాలైన ఆచారాలు, వ్యవహారాలు ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సంఘంలోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బందులు పడ్డారు. అన్యాచారాలు సంఘానిలో తీసుకురావచ్చా లేదా దేవుడు కేవలం ఆత్మను మాత్రమే చూస్తున్నాడా, శారీరకంగా మనం చేసే పనులను పట్టించుకోడా అన్నట్టుగా చాలామంది రకరకాల ప్రశ్నలన్నీ కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా పౌలు గారి దగ్గర తీసుకొచ్చారు. వీరు వారందరూ కలిసి పౌలు గారి దగ్గరికి తమ కన్సర్న్స్ అన్ని ఇక్కడ తెలియజేసినప్పుడు, యాజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ షెపర్డ్ ఆఫ్ ది చర్చ్, పాల్ వాంటెడ్ టు క్లారిఫై దోస్ ఇష్యూస్ దట్ ఆర్ రైజ్డ్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని ఆశించాడు. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని ప్రాంతం లేదు, సమస్యలు లేని దేశం లేదు. సమస్యలు ఉంటాయి కానీ పరిష్కార మార్గాన్ని మనం కనుగొంటున్నామా లేదనేది ప్రశ్న. పౌలు భక్తుడు ఆ బాధ్యతను తన భుజాల మీద వేసుకుని అద్భుతమైన క్లారిఫికేషన్ ఇచ్చాడు. బహుశా మీరు కూడా చాలామంది ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇటు లోక సంబంధమైన వ్యక్తులు కొంతమంది మీ ఇళ్లలో ఉన్నప్పుడు కానీ, బంధువులుగా ఉన్నప్పుడు వారు రైజ్ చేసే చాలా ప్రశ్నలు కూడా మీలో కొన్నిసార్లు రావచ్చేమో. ఏమిది ఇలా చేస్తే పర్వాలేదేమోలే, దేవుడు ఇలాంటివి కూడా పట్టించుకుంటాడా ఏంటని కొన్ని సంగతులు బహుశా మీ హృదయాల్లో మెదులుండొచ్చు. కొరింథీ పత్రికలు చదివితే వాటిని గురించిన శ్రేష్టమైన అవగాహన, ఆన్సర్స్ అన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రార్థన, యథార్థమైన జీవితాన్ని ప్రభు ఆశిస్తున్నాడు. మనం ఏది చేసినా ఆయనకు మహిమకరంగా, దేవునికరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అయితే ఈ పౌలు భక్తుడు ఈ 2వ పత్రికలో ఈ మొదటి అధ్యాయం మొదటి భాగంలో మొదటి 11 వచనాల్లో శ్రేష్టమైన ఆధ్యాత్మిక విషయాలు సంఘానికి బోధిస్తున్నాడు. నేను అవన్నీ కూడా వర్డ్స్ బై వర్డ్స్ మనం ధ్యానం చేయొచ్చు. బైబిల్కి ఉన్న బ్యూటీ అలాంటిది. ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క ప్రసంగంగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి అంశం ఏంటి అంటే, పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యము నుండి మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు, మనం ఎవరి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు ఎలాంటి వాడు. మొట్టమొదటిగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే అసలు ఆ దేవుడు ఎలాంటి వాడు నువ్వు తెలుసుకోవాలి. ఆయన లక్షణం నీకు తెలియకపోతే, ఆయన ఉద్దేశాలు నీకు తెలియకపోతే అసలు ఎందుకు ఆరాధిస్తావో కూడా నీకు అర్థం కాకపోవచ్చు. Since we have come to the Almighty God, since we have come to the Savior's feet, what kind of God He is? ఆయన ఎలాంటి దేవుడు, ఎవరి దగ్గరికి మనం వచ్చాం. మీలో ఏ ఒక్కరు కూడా జాన్ వెస్లీ దగ్గరికి రాలేదు ఈరోజు, లేదా మరొకరు దగ్గర రాలా. యూ హ్యావ్ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి మీరు వచ్చారు. ఆయన దగ్గర మీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఆయన దగ్గర మీ ప్రార్థన విన్నపములు కుమ్మరించడానికి వచ్చారు. ఆ తర్వాత దేవుని సేవకుల సహాయం ప్రార్థనలో తీసుకోవడం తప్పేం కాదు. అయితే మన దేవుడు ఎలాంటి వాడన్న ప్రశ్నకు పౌలు మహాశయుడు చక్కని ఆన్సర్ ఇచ్చాడు. అదేనంటే, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. అందరూ నాతో ఈ మాట చెప్పండి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు.
ఇంగ్లీష్లో కంఫర్ట్ అనే మాట వాడాడు. కంఫర్ట్ అనే మాటకు రెండు అర్థాలు ఉంటాయి. తెలుగులో మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో కంఫర్ట్ అనగా ఆదరణ అనే అర్థం ఉంది. కొన్ని సందర్భాల్లో కంఫర్ట్ అంటే సౌఖ్యము అనే అర్థం కూడా వస్తుంది. మీరు కంఫర్టబుల్గా ఉన్నారా అంటారు, అంటే అర్థం ఏంటి? సౌఖ్యంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా అని అర్థం. మీ ఇంట్లో బాగా కంఫర్ట్స్ ఉన్నాయండి అంటే అర్థం ఏంటనమాట? కొంచెం సుఖాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ ఓ మంచి సోఫా సెట్టో, లేకపోతే ఒక మంచి హాలో, ఓ పెద్ద బెడ్రూమో, ఓ పెద్ద బాత్రూమో, వాష్రూమో ఏంటి ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కంఫర్ట్స్ చాలా గట్టిగా ఉంటాయండి అంటారు. అయితే ఇక్కడ పౌలు మహాశయుడు ఉపయోగించిన పదం, ఈ కంఫర్ట్ అనే పదానికి గ్రీకులో ఒక పదం వాడబడింది. అదేనంటే పారాక్లెసిస్ అనే పదం వాడారు. పారాక్లెసిస్ అనే పదం పౌలు గారు ఉపయోగించారు. దాని అర్థం ఏంటంటే, మేజర్గా గ్రీకులో పారాక్లెసిస్ అనే పదం ఎప్పుడు వాడతారంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సోలింగ్ సంబడి. ఎవరైనా దుఃఖంలో ఉన్నవారిని ఆదరించినప్పుడు, కష్టంలో ఉన్నవారిని ప్రోత్సహించినప్పుడు, తన వారిని పోగొట్టుకుని ఏడుస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి వారికి ఒక్కసారి వారితో మాట్లాడి, ఏం పర్వాలేదమ్మా, ధైర్యంగా ఉండండి అని మనం మాట్లాడుతుంటాం చూసారా, ఆ ప్రాసెస్ని పారాక్లెసిస్ అంటారు గ్రీక్లో. ఇప్పుడు పౌలు మహాశయుడు ఆ పదం వాడాడు ఇక్కడ. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, కంఫర్ట్ అని ఇంగ్లీష్లో రాశారు, కానీ కరెక్ట్ అర్థం ఏంటంటే కన్సోలేషన్ అనే పదాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అందును బట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన కనికరము చూపు తండ్రి మాత్రమే కాకుండా ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏమిస్తాడట? ఆయన ఆదరణ ఇస్తాడు. ఎందుకంటే ఆదరణ ఎవరికి అవసరం అంటే, శ్రమలలో ఉన్నవారికి, కష్టములో ఉన్నవారికి, దుఃఖములో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి, నిట్టూర్పులో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఆదరణ అవసరమై ఉన్నది. దేవుడు మనల్ని ఆదరించువాడు. చాలాసార్లు ఏదన్నా శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే ఎవరో మనల్ని ఆదరిస్తారని పరిగెడతాం, కానీ నిజమైన ఆదరణకు దొరకగా మరింత ఇబ్బందులోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఇంత కష్టంలో ఉంటే వారు నన్ను ఆదరించలేదండి అని మళ్ళీ బాధపడతారు. ఇప్పుడు కష్టంలో ఇంకో కష్టం అనమాట అది. అయితే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు అలాంటి వాడు కాదు. వెన్ యూ పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్, వెన్ యూ ప్రే విత్ ఎ హార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ అప్రైట్నెస్, గాడ్ విల్ డెఫినెట్లీ హియర్ యువర్ ప్రేయర్ అండ్ హీ కంఫర్ట్స్ యూ. దేవుడు నిన్ను నన్ను ఆదరించువాడు అనే మాటను మనం గమనించాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.